ఏపీలో మరొకసారి కరోనా కలకలం మొదలైంది. మొత్తం 8 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లాలోనే 2 మరణాలు నమోదయ్యాయి. రాజంపేటలో ఒక వ్యక్తి, అలాగే మాసాపేటలో మరో వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రజల్లో మళ్ళీ మరొకసారి భయం మొదలవుతోంది. కడప ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రత్యేక వైద్య బృందాలను కూడా నియమించారు. కోవిడ్ కేసులను గోప్యంగా ఉంచడంపై ఇప్పుడు డిఎంహెచ్ఓను వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలదీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరి ఇదేనా? ఇలా మరొకసారి కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఈ డీటెయిల్స్ని బయటకు చెప్పరా? ప్రజలు జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా అంటూ వైసీపీ నాయకులు స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వారిని నిలదీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొకసారి కేసులు నమోదవడం, ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోవడం, మొత్తం 8 పాజిటివ్ కేసులు అయితే సంచలనం రేపుతోంది. మధ్యలో కొన్ని కరోనా కేసులు, ఇది కరోనా పూర్తిగా పోదు, కరోనా కేసులు వస్తూ ఉంటాయి, ఏదో మైల్డ్ ఫీవర్ వస్తుంది, కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి, టాబ్లెట్స్ వాడితే పోతుంది అని చెప్పారు. బట్ నౌ ఇట్స్ మోర్ డేంజరస్. అంటే ఒకవేళ ఏదైనా మ్యూటేట్ అయిందా, మరింత డేంజరస్గా కరోనా మ్యూటేట్ అయిందా అనేటువంటి అనుమానాలు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కిషోర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. కిషోర్, 8 కేసులు నమోదయ్యాయి, 2 ప్రాణాలు కోల్పోయారు అంటూ తెలుస్తోంది. మరి డిఎంహెచ్ఓ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు? అక్కడ అసలు పరిస్థితి ఏంటి? నందు, కడప జిల్లాలో కరోనా కలకలాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి. గత 2 రోజులుగా కరోనా కేసులు నమోదు కావడంతో కూడా ఒక రకంగా అధికారులు దీన్ని గోప్యంగా ఉంచడాన్ని కూడా అటు ఈ రోజు జరిగినటువంటి జెడ్పీ సమావేశంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇద్దరు కూడా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య శాఖ ఎందుకు ఈ వ్యవహారంలో గోప్యంగా ఉంచుతుంది, అసలు ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అధికారులు కూడా నిమ్మకు నేర్చుకుంటూ వ్యవహరించడం పైన కూడా నిలదీసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే 2 మృతి చెందినట్టు కూడా అసలు ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా ఎన్ని కేసులు నమోదయ్యన్నప్పుడు ఒక్కసారిగా డిఎంహెచ్ఓ తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 2 కరోనా కారణంగా, అంటే ఒకరు కడప నగరం మాసాపేటకు చెందినటువంటి వ్యక్తి, మరొకరు రాజంపేట ఈడిగపాలెం చెందినటువంటి మరో వ్యక్తి, 2 కూడా మృతి చెందడం జరిగింది. ఈడిగపాలెం చెందినటువంటి వ్యక్తి ఏలూరులో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మృతి చెందినటువంటి వ్యక్తి కొంత అనారోగ్య సమస్య అయితే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి వాటితో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఏలూరుకి వెళ్ళారు. ఏలూరుకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మరణం సంభవించిన పరిస్థితి. ఆ క్రమంలో కూడా అది కరోనా కేసుగా నమోదు అయ్యిందన్నటువంటి భావన కూడా అటు డిఎంహెచ్ఓ చెప్పడం జరిగింది. అదేవిధంగా కడపలో ఉన్నటువంటి మాసాపేటలో ఓ వ్యక్తి, అంటే తాగుడుకు బానిసైనటువంటి నేపథ్యం, ఆ బానిసైన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తనకు సంబంధించినటువంటి 2 లంగ్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్న తర్వాత తను శ్వాసకోశ వ్యాధి, అదేవిధంగా శ్వాస తీసుకోవడం, అదేవిధంగా వాసన పసిగట్టిన పరిస్థితి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ 2 కూడా కరోనా కేసులుగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే జిల్లాకు సంబంధించి దాదాపు 8 కేసులు నమోదయ్యాయి. వల్లూరులో 1, అదేవిధంగా కడప నగరంలో ప్రధానంగా నకాష్లో, మాసాపేటలో, రాజంపేటలో ఉన్నటువంటి 1 కేసు, ఆర్టీసీ కాలనీలో 2 కేసులు నమోదయ్యాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఏదైతే కరోనా మళ్ళీ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేశారు. నిన్న కూడా మనం 2 కేసులు నమోదైన విషయాన్ని కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా నిన్న 2 కేసులు నమోదైనటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిమ్స్ పరిసర ప్రాంతాల నుంచే అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. అప్రమత్తమైనటువంటి అధికారులు రిమ్స్ రిమ్స్ ప్రాంగణంలో కోవిడ్ కి సంబంధించి ప్రత్యేక వార్డుని కూడా కేటాయించడం జరిగింది. అక్కడ బెడ్లు, అదేవిధంగా ఏదైతే వైద్యులకు సంబంధించినటువంటి వైద్య సేవలు అందించేందుకు వైద్యులను కూడా నియమించడం జరిగింది. మరోవైపు ఏదైతే మాసాపేట, నకాష్ వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సంబంధిత అధికారులతో పాటు కార్పొరేషన్ అధికారులు కూడా అక్కడ పర్యటిస్తున్నారు. వారంతా కూడా అక్కడ పర్యటించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఏదైతే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అధైర్యపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడవద్దంటే. కిషోర్, దీనికి సంబంధించి ఏదైనా అధికారులు సమాధానం చెప్తున్నారా? ఎందుకంటే కరోనా అనేది ఎప్పుడూ పోలేదు, ఎక్కడో ఒక చోట దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉంది, అక్కడక్కడ కేసులు వస్తున్నాయి, బేసిక్ మెడికేషన్ వాడితే తగ్గిపోతుంది, కొంచెం సిమ్టమ్స్ కనిపించినా, అంటే ఒకప్పుడు ఉన్నంత సీరియస్నెస్ లేదు, ఇప్పుడు ఇమ్యూన్ డెవలప్ అయిందని చెప్పారు.
బట్ ఇప్పుడు మాత్రం ఈ పర్టికులర్గా ఈ ఏరియాలో ఈ కేసులు కొంత సీరియస్గా కనిపించడానికి, ప్రాణాలు పోవడానికి ఏదైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? అధికారులు ఏమైనా దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తున్నారా? యా నందు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకు డిఎంహెచ్ఓ కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా వాయిస్ ఇచ్చారు, అది ఇప్పుడే మన కోఆర్డినేషన్ వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అక్కడ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారండి. కడప జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, అదేవిధంగా వాటికి సంబంధించి ఎన్ని వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది, ప్రత్యేకించి రిమ్స్ లో ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కూడా నియమించడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మృతి చెందినటువంటి కేసులు అంటే మరణాలకు సంబంధించినటువంటి కేసులు 2 నమోదైనట్టు కూడా ఆయన వెల్లడిస్తూ కూడా ఇప్పటికే ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఆర్టీవీతో చెప్పడం జరిగింది. అయితే ఈ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కూడా కొంత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకమైన దుస్సారించారు. నకాష్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏదైతే కరోనా కేసులు నమోదైనటువంటి మాసాపేట, ఆర్టీసీ కాలనీ, నకాష్ వంటి ప్రాంతాల్లో కూడా కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే కరోనా కేసులు, పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యం కాబట్టి వారందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఎందుకంటే అధైర్యపడి భయపడి ఒకసారిగా మరణాలకు సంబంధించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే భయపడి ఈ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దండి. మీకు ఏదైనా పాజిటివ్ ఉన్నప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెస్టులు చేసి ఆ తర్వాత నిర్ధారించిన తర్వాత కరోనా పాజిటివా నెగిటివ్ అనేది నిర్ధారణ అయిన తర్వాత వైద్య సేవలు అందిస్తామంటూ కూడా అటు ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించనుంది. ఈ రోజంతా కూడా కడప కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది కూడా కడప నగరంలో ఉన్నటువంటి నకాస్, ఆర్టీసీ కాలనీ, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఏదైతే మాసాపేట వంటి ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి కూడా వాటన్నిటిని కూడా ఇప్పటికే గుర్తించినటువంటి డిఎంహెచ్ఓ కావచ్చు, ఇతరత్ర అధికారులు కూడా వైద్య సిబ్బంది కూడా తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఏదైతే కరోనా కేసులు సెకండ్ వేవ్ అంటే ఒక రకంగా రెండోసారి మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యం కాబట్టి ఇది కరోనా వైరస్ అనేది ఇంకా ఎక్కడ చనిపోయినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి కొంత ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందన్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ఒకసారిగా డిఎంహెచ్ఓ కూడా దానికి సంబంధించి వైద్య సిబ్బందికి కూడా ఇప్పటికే సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎక్కడైతే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయో వారి పట్ల కూడా కొంత టెస్టులు నిర్వహించి ఆ తర్వాత వారిని క్వారంటైన్ కు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా కొంత వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా పలు రకాల సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయం పైన కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు. వైద్య సిబ్బంది కూడా తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతి ఏదైతే మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, సిహెచ్సీలు, పిహెచ్సీలలో కూడా ప్రత్యేకించి కొన్ని విభాగాల్లో కూడా కొంత వార్డులను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ కేసులు పెరగకుండా తగ్గుముఖం పట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటిపైన కూడా ప్రత్యేకంగా దుస్సారించాలంటూ కూడా కలెక్టర్ తగు సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఇంకొంచెం సమాచారం కూడా